ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు కాసేపట్లో స్థానిక రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. నేటితో కవిత రిమాండ్ ముగియనుండటంతో రూల్స్ ప్రకారం కోర్టుకు తీసుకొస్తారు. ఆమెపై రిమాండ్ న్యాయస్థానం ఆ వెంటనే తిరిగి తీహార్ జైలుకు తరలిస్తారు. నిన్ననే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో కొద్ది రోజుల పాటు తీహార్ జైలు తప్పకపోవచ్చని, ఇంకోవైపు కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 16న చేపడతారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు కాసేపట్లో స్థానిక రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. నేటితో కవిత రిమాండ్ ముగియనుండటంతో రూల్స్ ప్రకారం కోర్టు తీసుకొస్తారు. ఆపై రిమాండ్ పొడిగించనున్నది న్యాయస్థానం. ఆ వెంటనే తిరిగి తీహార్ జైలుకు తరలిస్తారు. నిన్ననే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో కొద్ది రోజుల పాటు తీహార్ జైలు తప్పకపోవచ్చు. ఇంకోవైపు కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 16కి చేపడతారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈరోజు రోజువిని కోర్టులో కవితను ప్రవేశపెడుతున్నారు. మరి తిహార్ జైలు నుంచి ఆమెను కోర్టుకి 11 గంటలకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ రోజు కవితకి జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిబిఐ తమ కస్టడీని సిబిఐ కూడా ఆమెను విచారించేందుకు అనుమతి తీసుకుంది కోర్టు నుంచి. ఈ నేపథ్యంతో అనుమతించేందుకు కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. సిబిఐ జైల్లో అనుమతి విచారించేందుకు. మరి ఈ నేపథ్యంలో కవిత కోర్టుకు వచ్చే సమయంలో ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తారు అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఆమెకి కోర్టులో తిహార్ జైల్లో ఫెసిలిటీస్ ఇవ్వలేదు, ఇబ్బంది పెట్టారని గతంలో లాయర్లు కూడా చెప్పారు. అది అంశాన్ని జడ్జీలు తీసుకొస్తారు అనేది కూడా చూడాలి. దాంతో పాటు ఇంకా ఈ రోజు ఈ నెల 16వ తేదీన ఆమె బెయిల్ పిటిషన్ కూడా విచారణలో ఉంది. మరి దాంతో పాటు అసలు ఈ కేసుకి సంబంధించి తాను ఎలాంటి హత్యాకు పాల్పడలేదు, అసలు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి కవిత కోర్టులో వాదించారు. అదే అంశాన్ని ఈరోజు కూడా కోర్టు తీసుకొస్తారు ఆమె న్యాయవాదులు. అయితే ఈసారి సిబిఐ కస్టడీకి కోరింది కాబట్టి సిబిఐ కస్టడీకి ఇవ్వకోకుండా ఆమెని నేరుగా తిహార్ జైలుకి రిమాండ్ పెంచి పొడిగించే అవకాశం అయితే ఉంది. తిహార్ జైల్లో సిబిఐ అధికారులు ఆమెను విచారించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.